హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కోల్డ్ కాఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లోనే. అండ్ మనకు మిక్సీ జార్ అవసరం లేకుండా ఓన్లీ ఒక వాటర్ బాటిల్లో చేసుకోవచ్చు. వాటర్ బాటిల్లో నేను ఒక 2 కాఫీ ప్యాకెట్స్ యాడ్ చేస్తున్నాను బ్రూ. ఇలా 2 కాఫీ ప్యాకెట్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులో షుగర్ పౌడర్ని కానీ లేకపోతే షుగర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ని నేను ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇలా షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి గైస్. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఓన్లీ కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు బాటిల్ క్యాప్ క్లోజ్ చేసుకొని షేక్ చేయండి. నేను చూపించే విధంగా షేక్ చేయండి. తెలుస్తుందా గైస్, మీకు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అలానే కొద్దిసేపు ఒక 15 మినిట్స్ పాటు షేక్ చేస్తే మీకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న బ్రూని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు గైస్ ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో. వితౌట్ మిక్సీ మనం చేసుకోవచ్చు. ఇది మీరు కూడా ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. కాఫీ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. అండ్ ఇందులో ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు గైస్, ఇట్లా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని పాలను యాడ్ చేసుకోవాలి. ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో. ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన హెర్షీ సిరప్ని యాడ్ చేసుకోండి గైస్. టేస్ట్ చాలా బాగుంటుంది. హెర్షీ సిరప్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇది కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీ కోల్డ్ కాఫీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గైస్. సమ్మర్ స్పెషల్ కానీ లేకపోతే సమ్మర్ డ్రింక్స్ కానీ ఏవి కావాలని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి గైస్. బాయ్ బాయ్.